We'll see the respiratory stimulants like anaphylactics అని కూడా పిలుస్తారు అన్నమాట. దీస్ ఆర్ డ్రగ్స్ విచ్ ఆర్ స్టిమ్యులేట్ ద రెస్పిరేటరీ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది, నార్మల్ రెస్పిరేషన్ని చేస్తుంది అనమాట. ఈ కోమా ఆర్ ఫెయింటింగ్లో యూజ్ చేస్తారు. కోమా ఆర్ ఫెయింటింగ్ తెలుసు కదా, కోమా అంటే లైక్ ఉన్నా లేనట్టే, లైక్ అన్నీ జరుగుతాయి, లైక్ పడుకొని ఉంటారు అనమాట. నీ మూవీస్లో చూడలేదంటారు, లైక్ ఫెయింటింగ్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనమాట. ఈ టైమ్స్లో ఈ రెస్పిరేటరీ సెంటర్ని రీస్టోర్ చేయడానికి, నార్మల్ రెస్పిరేషన్ తీయడానికి రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ వాడతారు. బట్ మనం ఇది ఎక్కువ వాడదు, ఎందుకంటే నార్మల్గా మనం ఆక్సిజన్ వెంటిలేటర్స్ వాడతాము. ఇవి చాలా లైక్ ఏడిఆర్స్ ఉంటాయి, షార్ట్ యాక్షన్ ఉంటాయి, సో దాట్ వాడము. సో దీస్ ఆర్ నోన్ యాజ్ అనాలెప్టిక్స్ అని కూడా అంటారు, విచ్ స్టిమ్యులేట్ ద రెస్పిరేటరీ సెంటర్ ఇన్ లో డోసెస్. లైక్ స్టిమ్యులేట్ ద రెస్పిరేటరీ సెంటర్ లో డోసెస్లో చేస్తుంది, బట్ హయ్యర్ డోసెస్ మే కాజ్ ద కన్వల్జన్ చేస్తే చెప్పలే, లైక్ ఏడిఆర్స్ పెద్ద పెద్దగా ఉంటాయని, లైక్ కన్వల్జన్ చేస్తే. ఈ సేఫ్టీ మార్జిన్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ నారో. డ్రగ్ యొక్క సేఫ్టీ మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. డైరెక్ట్లీ యాక్టివేటింగ్ ద రెస్పిరేటరీ సెంటర్ లైక్ కెఫీన్, డాక్సాప్రమ్, ఇథిమెజోల్. లైక్ కెఫిన్ తెలిసిందే కదా, సిఎన్ఎస్ని చాలా యాక్టివేట్ చేస్తుంది. డాక్సాప్రమ్ గుర్తుపెట్టుకోవాలి, డాక్సాప్రమ్. నెక్స్ట్ ఇథిమజోల్. నెక్స్ట్ డ్రగ్స్ రిఫ్లెక్స్ యాక్షన్, సైటిటోన్, లోబిలిన్. షో మిక్స్డ్ యాక్షన్ లైక్ నికితమైడ్, ప్రికితమైడ్. గుర్తుపెట్టుకోండి, నికిత అండ్ ప్రీతి అనే అమ్మాయిలు చాలా లైక్ యాక్టివ్గా ఉంటారు అనమాట. సో రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ యాక్టివ్ చేస్తుంది, సో దాట్ అట్లా గుర్తుపెట్టుకోండి మిక్స్డ్ యాక్షన్లో. నెక్స్ట్ ఇక్కడ కెఫీన్ లైక్ సిఎన్ఎస్ని స్టిమ్యులేట్ చేస్తే మనకు తెలిసిన విషయం. డాక్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి, సో డాక్సాప్రైమ్ లైక్ మనం ప్రేమ చేస్తే డాక్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇథిమజోల్ అది గుర్తుపెట్టుకోండి. మెకానిజం ఆఫ్ యాక్షన్, దీస్ డ్రగ్స్ స్టిమ్యులేట్ ద chemoreceptors present on carotid arteries and aortic body which results in the stimulation of respiratory center. సో ఏం లేదు, ఇక్కడ స్టిమ్యులేట్ ద కీమోరెసెప్టార్ని యాక్టివేట్ చేస్తుంది ఆర్ స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఎక్కడ ఉంటాయి, కరోటరీ ఆర్టరీస్లో, అంటే మన లైక్ లంగ్స్, హార్ట్ అక్కడ యూజ్ అవుతుంది. సో అక్కడ దీన్ని యాక్టివేట్ చేస్తుంది. సో ద అయోటిక్ బాడీని యాక్టివేట్ చేసినప్పుడు ఈ స్టిమ్యులేట్ ద రెస్పిరేటరీ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది అంతే. కరోటరీ ఆర్టరీ అండ్ అయోటిక్ బాడీ అనేవి యాక్టివేట్ అవుతాయి కీమోరెసెప్టార్స్, సో దట్ ఇవన్నీ యాక్షన్ జరుగుతాయి. నెక్స్ట్ థెరపీటిక్ యూసెస్ అనేవి పోస్ట్ అనెస్థెటిక్ రెస్పిరేటరీ డిప్రెషన్ అండ్ ప్రీమెచ్యూర్ అనెప్నియా, ఓవర్ డోసేజ్ ఆఫ్ ది సెడేటివ్స్ అండ్ hypnotics, mechanical ventilators instituted, used idiopathic hypoventilation, acute respiratory insufficiency in full-term infants, like administered immediately after birth, recover the respiratory depression. అంతే, ఇవన్నీ యూజెస్ అనమాట. అనెస్థీషియా లైక్ అప్పుడు ఇచ్చినప్పుడు, లేదా అప్నియా, ప్రీమెచ్యూర్ అప్నియా, చిల్డ్రన్స్లో సెడేటివ్స్ ఇచ్చినప్పుడు, లేదా వెంటిలేషన్ కావాల్సిన వచ్చినప్పుడు, లైక్ అక్యూట్ రెస్పిరేటరీ